ఈరోజు విశ్వావసు నామ సంవత్సర ఉగాది. ఈ ఉగాదికి ప్రత్యేకత ఉంది. ప్రతి ఉగాదికి ప్రత్యేకత ఉన్నప్పటికీ ఈ ఉగాదికి మరొక ప్రత్యేకత, విశేషమైన ప్రత్యేకత కూడా ఉన్నది. యుగమునకు ఆది అనేటువంటి ఉగాది, సృష్టి ఆరంభమైనటువంటి రోజు అని. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రోజు ఆరంభం సమయం. మన కలియుగానికి ఉగాదియే ఆరంభం. అక్షయ తృతీయ రోజున త్రేతాయుగాది అంటారు. త్రేతాయుగం అక్షయ తృతీయ రోజున ఆరంభమైంది. మనకేమో చైత్ర శుద్ధ పాడ్యమి ఈ కలియుగం ఆరంభమైనటువంటి రోజు. ఈ రోజు ఉండేటువంటి గ్రహస్థితి రాజాది నవనాయకులను అనుసరించి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని అనుగుణంగా మనం ఇతోధికంగా భగవత్ సేవా కార్యక్రమం చేసి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాని పరిహారాలు చూసుకుంటూ సామాజిక దృక్పథంతో, సామాజికంగా కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా మనం పరిహారం చేస్తూ మనం ఈ సంవత్సరాన్ని గడపాలి. ఈరోజు ప్రత్యేకంగా ఉదయాన్నే లేచి మన సంప్రదాయం ప్రకారంగా తైలాభ్యంగనం, దేవతార్చన, గృహశుద్ధి ఇవన్నీ కూడా చేసుకొని దేవతార్చన చేసి స్వామికి పచ్చడి నైవేద్యం పెట్టి అది తీసుకొని పంచాంగ శ్రవణం చేయడం మనకి సంప్రదాయంగా వస్తున్నటువంటి రోజు. మరి పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, దీని యొక్క అంతరార్థం ఏమిటి, అసలు పంచాంగం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం మొత్తం తెలుసుకుంటే దాని గురిపైన ఆసక్తి కలుగుతుంది. మనం నిత్యతోధికంగా చేసేటువంటి కార్యక్రమాలు కానీ దేవతారాధన చేసుకోవడానికి చాలా ఆసక్తి, ఉత్సాహం ఉంటుంది. ఏదైనా కూడా జ్ఞాత్వా కర్మాన్ని కురువీత అన్నారు. అంటే ఏదైనా తెలుసుకొని చేయడం విశేషమైన ఫలితానికి. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా చేయడం వల్ల ఫలితం ఉన్నప్పటికీ తెలుసుకొని చేస్తే అది ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందయ్యా అంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం అంటే కళ్యాణ గుణములు. కళ్యాణ గుణములు అంటే ధర్మ బుద్ధి. భారతంలో ఒక మాట అంటారు, ద్రౌపదీదేవి కృష్ణుని ప్రశ్నిస్తుంది, స్వామి దుర్యోధన యొక్క బుద్ధిని మార్చవచ్చును కదా, ఈ ఇబ్బందులు ఉండే కదా అంటే, అది నా పని కాదు. తను కర్మానుసారంగా తన యొక్క గుణాలు తను మార్చుకోవాలి. ఎలా మారుస్తారు, ఎలా మార్చుకోవాలి, ఎలా మారుతుంది వారి గుణములు అంటే భగవంతుడికి అనుగ్రహం వలన, భగవత్ సేవ వలన మనకు కలుగుతుంది, ధర్మానుష్ఠానం వలన. ఈ పంచాంగాన్ని మనము ప్రతినిత్యం కూడా ఈ రోజు నుండి ప్రధానంగా ఈ రోజు చేయాలి. ప్రతినిత్యం కూడా చేయడం మంచిది. చేయడం వల్ల శ్రీ కళ్యాణ గుణావహం, ధర్మమందు ఆసక్తి కలగడం, ధర్మబుద్ధి ఎందు ఆసక్తి కలగడం. రిపుహరం అంటే శత్రు బాధ లేకుండా చేయడం. రిపు అంటే శత్రువు. శత్రువు ఏంటంటే రెండు రకాలుగా ఉంటారు. శత్రువు అంటే ఏమిటి అసలు? ఆత్మైవ ఆత్మనా బంధువు, ఆత్మైవ రిపురాత్మన. మనకు మనమే శత్రువులు, మనకు మనమే బంధువులు. అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏదో ఉన్నాయో అవే శత్రువులు. అవైషమ్యం పరమోధర్మ. వైషమ్య బుద్ధియే శత్రుత్వం, అవైషమ్య బుద్ధియే ప్రేమ, భగవంతుడి యొక్క శక్తి. అందుకే అవైషమ్యంగా జీవించడానికి మనము ఈ పంచాంగం అనుసరించడం వల్ల, కాలాన్ని అనుసరించడం వల్ల, కాలధర్మాన్ని అనుసరించడం వల్ల మనకి రిపుహారం, మనలో అటువంటి కామక్రోధలోభమోహ తొలగిపోతాయి అని అంతఃశత్రువులు. అలాగే బహిశత్రువులు తొలగిపోతారు అని. దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు ఏవైతే ఉంటాయి
ఆ దుస్వప్నం ఉన్నటువంటి దోషాలను కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. సుఖ దుఃఖాలు నిద్రలో స్వప్నంలో అనుభవిస్తూ ఉంటాం. అటువంటి దోషాలు తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా స్నానం చేయడానికి ఫలితం ఉంటుందో ఈ రోజు పంచాంగ శ్రవణం చేయడం వల్ల అటువంటి ఫలితం ఉంటుంది. గోదాన తుల్యం నరుణాం. గోదానం చేస్తే అందులో విశేషమైనటువంటి ఉగాది రోజున గోదానం చేయడంగా విశేషంగా దానం చేయడం కానీ చాలా విశేష ఫలితం. అంటే ఒక్క గోవులకు దానం చేస్తే 100 గోవులు దానం చేస్తే అంటే 100 రెట్లు ఫలాన్ని ఎక్కువస్తాయి. ఏ అనుష్ఠానం చేసినా కూడా ఈ రోజు కొన్ని ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాల్లో చేసేటువంటి అనుష్ఠానం గాని దానం గాని ధర్మం గాని ఏదైనా విశేష ఫలితాన్ని ఇస్తాయి. అలాగే గోదాన తుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం. ఆయుష్ పెరుగుతుంది. ప్రతి మనిషి కూడా ఆయుష్ను పెంచుకోవాలి. ఎందుకంటే ధర్మానుష్ఠానం గురించి మనకు భోగాలు అనుభవించడానికి కాదు. ఎందుకంటే మన మనుష్య జన్మ చాలా అరుదుగా వస్తుంది. ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్ల మనుష్య జన్మ వస్తుంది. కనుక ఈ మనుష్య జన్మలో మనం ఆయుష్ను శరీరమాత్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. శరీరం చక్కగా ఉంటేనే ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని కొరకు ధర్మానుష్ఠానం కొరకు మనం ఆయుష్ను పెంచుకోవడానికి కొరకు ఆ యొక్క పంచాంగం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. శుభకరం సంతాన సంతప్రదం. సంతానం చక్కని సంతానం కలగడానికి, సంతానం కూడా చక్కని సంతానం కలగాలి. మనం చెప్తే వినేటువంటి పిల్లవాడు కావాలి కానీ వాడు చెప్తే వినడం కాదు, వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనది ఉండడం కాదు. మనం ధర్మబద్ధంగా ధర్మాత్మైనటువంటి సంతానం కలగాలన్నా కూడా ఈ యొక్క పంచాంగం ఉపయోగపడుతుంది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్మ్యతాం. ప్రతి కర్మ కూడా చాలా సుసాధనంగా చాలా తేలిగ్గా కలుపుతుంది. మనం ఏదైనా సంకల్పించుకునే కార్యం తలపెట్టినా కూడా చక్కగా అది సంకల్ప సిద్ధి అనేటువంటి కలుగుతుంది అనేటువంటి దీని యొక్క అంతరార్థం. మరి పంచాంగం అంటే ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము యొక్క సమ్మేళనమే పంచాంగం. 5. మరి దీనివల్ల ఏ ఫలం కలుగుతుంది అంటే తిథిశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. తిథి వల్ల శ్రియం ధనం కలుగుతుందట. శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. వారాన్ని ప్రతినిత్యం ఉచ్చరించడం వల్ల ఈరోజు తిథి ప్రతిపత్తిథో భానువాసరే అని సంకల్పం చేసుకోవాలి. నక్షత్రే రేవతి అశ్విని నక్షత్రే. ఈ నక్షత్రాత్ హరతే పాపం. యోగాత్ రోగ నివారణం. యోగాన్ని ఉచ్చరించడం వల్ల రోగం నివారణ అవుతుంది. కరణాత్ కార్యసిద్ధించ. ఈ విధంగానటువంటి ఫలితాన్ని ప్రతినిత్యం కూడా పంచాంగాన్ని పఠించడం వల్ల జరుగుతుంది. అందుకనే పంచాంగం అనేటువంటిది వాంగ్మయమైనటువంటి కాలస్వరూపం. కాలస్వరూపం అంటే ఏమిటో కాదు, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి యొక్క స్వరూపమే కాలస్వరూపం. అందుకని వేదంలో ఏం చెప్పబడుతుంది? కాలశ్చ నారాయణ, దిశశ్చ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అధశ్చ నారాయణ, అంతర్బహిశ్చ నారాయణ. నారాయణ ఏవేదగం సర్వం నిష్కలంకో నిరంజనో నిర్వికల్ప నిరాఖ్యాత శుద్ధ దేవ ఏకో నారాయణ అని చెప్పబడుతుంది. ఈ కాలం అనేటువంటిది ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపం. జగత్తంతా కూడా ఆయన యొక్క స్వరూపమే కనుక అందులో భాగమైనటువంటిది ఈ కాలం. ఈ కాలం యొక్క ఖగోళం యొక్క స్థితిగతులను, కాలానుగుణంగా స్థితిగతులను అనుసరించి మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ధర్మానుష్ఠానం చెయ్యాలని చెప్పబడేటువంటిది వాంగ్మయమైనటువంటి కాలస్వరూపం ఈ యొక్క పంచాంగం. కనుక పంచాంగానికి, గ్రంథానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది. పంచాంగం లేకపోతే ఏ పనులు చేయలేం, ఏ బిజినెస్ కూడా నడవవు, ఏ వ్యాపారాలు నడవయి. వివాహాది శుభకార్యాలు ఏదైనా కదా అందరూ జీవిస్తారు, ఒక బ్రాహ్మడే జీవించడు దాని మీద. వివాహ శుభకార్యం అయినప్పుడు దానికి సంబంధించిన అందరూ కూడా జీవనోపాధి మనకు పెద్దల ఋషులు ఏర్పాటు చేసి పెట్టారు. దానివల్లనే ఆర్థిక వృద్ధి అవన్నీ కూడా ఉంటాయి. కనుక ఈ పంచాంగానికి ఇటువంటి గొప్ప శక్తి. మరి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరం, విశ్వావసు అంటే ఏమిటి? దీనికి ఒక ప్రత్యేకత ఉంది. విశ్వ అనేటువంటి నామకరణం ఆ పరమేశ్వరుడు యొక్క నామకరణం. విష్ణు ఆ యొక్క విష్ణు సహస్రనామాలు కూడా ఉంది. విశ్వం విష్ణుర్వషట్కార. ఆ పరమేశ్వరుడు యొక్క నామధేయం. కాశీ విశ్వేశ్వరుడు యొక్క నామధేయం.
వసు అనేటువంటి నామధేయం అంటే దేని కొరకు? ధనాన్ని శ్రియాన్ని ఇచ్చేటువంటిది, మనకిచ్చేటువంటిది విశ్వావసు. విశ్వావసు దీర్ఘం ఉంటుంది కనుక అది అందరి కూడా, జగత్తందరికి కూడా విశ్వేష దదాతి శ్రియం దదాతి ఇది విశ్వావసు. అందరికి కూడా ధనాన్ని సమృద్ధిగా, శ్రేయస్సును సమృద్ధిగా ఇచ్చేటువంటి సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. చాలా విశేషమైనటువంటి దేవతా సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడాను. దైవానుగ్రహము ప్రజల యందు విశ్వమందు పరిపూర్ణంగా ఉండేటువంటి సంవత్సరం. రాక్షసుల యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అంటే కలియుగంలో దేవతలైనా రాక్షసులైనా మనుష్య రూపంలోనే ఉంటారు. ధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాడు, ధర్మాత్మలకి సహాయం చేసేటువంటి వారు, వీరంతా కూడా దేవతాంశులు, దేవతా స్వరూపులే మనుష్య రూపంలో ఉన్నప్పటికీ. ధర్మానికి గ్లాని కలిగించేటువంటి వారు, ఒక సత్కార్యం చేయాలంటే ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. శుభకార్యం పెట్టుకున్న తర్వాత వారి మీద చెడు ప్రచారం చేసేటువంటి వారు కూడా ఎంతో మంది ఉంటారు. వారంతా కూడా రాక్షస సంబంధమైనటువంటి అంశం కలిగినటువంటి వారు. కనుక ఈ సంవత్సరం దేవతా సంబంధమైనటువంటి శక్తి ఎక్కువగా ఉంది అని కనుక దానికి ప్రతిరూపకంగా విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటిది నామకరణం 39వ సంవత్సరం దానికి నామకరణం చేయడం అనేటువంటిది జరిగిందనమాట. మరి సంవత్సరం ఎలా ఉంటుంది? మనకి ప్రధానంగా చాలా మందికి ఏమిటి అంటే, మనం ఎలా ఉంటామో, మనకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మన పిల్లలకి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా అందరికీ ఆసక్తి ఉన్నప్పటికీ సామాజిక ధర్మము, వ్యక్తిగత ధర్మం అని 2 రకాలు ఉంటాయి. సామాజికమైనటువంటి పరిస్థితులు వ్యక్తిత్వం, వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. సామాజికంగా బాగుంటే వ్యక్తిగతంగా బాగుంటాం కదా. గ్లోబలైజేషన్ ప్రాబ్లం సమస్య ఉందంటే ఉద్యోగ సమస్యలు అందరికీ ఉంటాయి, అందరికీ సమస్య ఏర్పడతాయి. కనుక మొట్టమొదటి మనకు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? మన యొక్క రాశి ఫలాలు కాదు, ప్రధానంగా తెలుసుకోవాల్సింది అంటే ఈ సంవత్సరం మన దేశానికి ఏ విధంగా ఉంది, మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మన దేశం ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతుందా లేదా, ఒకవేళ ఏదైనా ఆటంకాలు ఉంటే మనం దేశం కొరకు మనం ఏమి చేయాలి అనేటువంటి దాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత వ్యక్తిగతంగా మనకి ఏదైనా రాశి ఫలాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రాశి ఫలాల్లో కూడా నాకు కొన్ని వ్యక్తిగతమైన నియమాలు ఉన్నాయి. అంటే వారికి పరిహారాన్ని ప్రధానంగా సూచించాలి ఫలితాంశం కన్నా కూడా. ఈ సంవత్సరం వ్యక్తిగతంగా మీరు చేసుకుంటే బాగుంటుంది, దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతారు అనేటువంటిది ప్రధానమైన దృష్టి పెట్టి చెప్పడం అనేటువంటిది నాకు ఉండేటువంటి కొన్ని నియమాలు. అంటే చెడు ఫలితాంశాలు మనకి తక్కువ చెప్పాలి అనేటువంటిది అభిప్రాయం, దానికి అభిప్రాయం. మరి విశ్వావసు నామ సంవత్సరంలో వర్ష లగ్నం, జగల్లగ్నం అనేటువంటిది 2 రకాలు ఉంటాయి. లగ్న ఫలితాంశం అంటే ప్రాజ్ఞమి ఆరంభమైనటువంటి సమయాన్ని వర్ష లగ్నం, ఉగాది ఆరంభమైన సమయాన్ని, సూర్యుడు ప్రవేశించిన సమయాన్నేమో జగల్లగ్నంగా తీసుకుని ఈ సంవత్సరాంతం కూడా మనకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పంచాంగంలో చెప్పబడుతుంది. ఈ సంవత్సరానికి సింహలగ్నమైంది, వర్షలగ్నం. లగ్నాధిపతి అయిన వాడు సూర్యుడు, అలాగే రాజు కూడా సూర్యుడు అయినాడు. ఆ సూర్యుడు 8వ స్థానంలో శని, తర్వాత శుక్రుడు, చంద్రుడు, బుధుడు లగ్నాధిపతి. అంటే లగ్నంలో కూడా ఏంటంటే మనకు సహజంగా మన యొక్క జాతకరీత్యా కూడా 12 భావాలు ఉంటాయి. తనుస్థానం, ధనుస్థానం, భ్రాతృస్థానం, విద్యాస్థానం, సుఖస్థానం, పంచమ స్థానం పుత్రస్థానం, పూర్వజన్మస్థానం, 6వ స్థానం శత్రువులు, రోగాలు, 7వ స్థానం వివాహస్థానం, 8వ స్థానం ఆయుస్థానం, 9వ భాగ్యస్థానం పితృస్థానం, 10వది దశమం రాజ్యస్థానం, 11వ స్థానం లాభస్థానం, చివరిలో 12వ వ్యయస్థానం. వ్యయం అంటే ఖర్చు అనుకోవచ్చు, మన యొక్క జీవన పరంపర చివరిలో ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం. అలాగే మన జగల్లగ్నానికి కూడాను 12 స్థానాలు ఉంటాయి. ఈ 12 స్థానాల్లో అనుసరించే ఈ యొక్క సంవత్సర జీవన విధంగా జరుగుతుంది, అందరికి జీవన విధానం తెలుస్తుంది. కనుక సూర్యుడు 8వ స్థానంలో ఉండడం అనేటువంటిది, పాపగ్రహం అనేటువంటి శని రాహుతో చేరి ఉండడం,
ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రజలలో రోగ బాధలు అనేటువంటిది కొద్దిగా సహజంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ వైరుధ్యాలు, విశ్వావసనామ సంవత్సరంలో ప్రజల్లో వైషమ్యాలు కలిగి ప్రేమగా ఉంటారు, అందరూ పరస్పర ప్రేమభావంతో ఉంటారు. కానీ ఈ ప్రధానంగా రాజకీయ నాయకులు అధికార వర్గాల్లో పరస్పర వైరుధ్యాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నవనాయకుల్లో సూర్యుడు రాజు అయి ఉన్నాడు. అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యందు ముంచుదు విలాహకాశ్చ రూపాద్భయం శస్త్రయం ప్రజానాం లోకేత్య బాధాభ్య పతోర్పతంగే అని చెప్పబడుతుంది. సూర్యుడు రాజు, అలాగే సేనాధిపతి కూడా రాజు. రవి ఎవరైనారు? సూర్యుడు రాజు మరియు సేనాధిపతి. మంత్రి చంద్రుడైనాడు. తర్వాత అర్ఘాధిపతి కూడా రవి అయినాడు. అపర సస్యాధిపతి కుజుడు అయి ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి గురువు అయి ఉన్నాడు. మేఘాధిపతి రవి అయి ఉన్నాడు. అంటే 6 స్థానాలు రవికే వచ్చినాయి. 3 స్థానాలు మాత్రం ఇతర గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి యొక్క తాపం సూర్య ఆత్మ జగత ప్రస్థుచ అని చెప్పబడుతుంది. వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా సూర్యుడు మనకి. అంటే మనకు తాపం ఎంతగా ఉంటే అంత వర్షం పడుతుంది. సూర్యుడు మనకి మేఘాధిపతి ఉండడం వల్ల సస్యానుకూల వర్ష ప్రాప్తి బాగానే ఉంటుంది. అయినప్పటికీ రాజకీయ అంటే దీన్ని మిళితం చేసి చెప్తున్నాను. నవనాయకుల్లో వర్షలగ్నాన్ని నవనాయకాన్ని మిళితం చేసి చెప్తున్నాను, ప్రత్యేకంగా కాకుండా దీనికి సంబంధం ఉంటుంది కాబట్టి మిళితం చేసి చెప్తున్నాను. సూర్యుడు రవి శనేశ్వరుడితో అంటే శత్రువుతో చేరి ఉండడం వల్ల, రాహుతో చేరి ఉండడం వల్ల మనకి మన ధర్మం పైన గ్లాని కలిగించే విధంగా, మన సనాతన ధర్మం పైన రాహు గ్లాని కలిగించేటువంటి అంటే పాపగ్రహం యొక్క ప్రభావం వల్ల ఉంటుంది, గ్లాని కలిగించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అక్కడ మనం చాలా మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి చాలా జాగరూకులమై ఉండాలి. మనము మన పిల్లలని ధర్మం మీద అంటే మనస్సు మీద ప్రభావం చూపించేటువంటి విధంగా ఉంటుంది. అంటే చంద్రుడు రాహు కలిసి ఉండే మనఃకారకుడు చంద్రుడు వికలకారమైనటువంటి రాహువుతో చేరి ఉండడం వల్ల మనస్సు మీద చాలా ప్రభావాలు పడుతూ ఉంటాయి. ప్రధానంగా పిల్లలు, యువకులు వారు అతి జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అంటే ఇతర ధర్మంలో ఉన్నటువంటి వారు మన ధర్మం పైన దాడి చేయడానికి ఇదొక్క అవకాశంగా ఉంటుంది. మనస్సు మీద దాడి చేసేటువంటి అవకాశం ప్రధానంగా శరీరం పైన ఫిజికల్ దాడి కాకుండా మనస్సు పైన. అదేవిధంగా షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వలన యుద్ధ వాతావరణం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ గురువు దశమ కేంద్రంలో గురువు ఉండడం వల్ల రాజ్యస్థానంలో గురువు ఉండడం వల్ల మన కాలం అంటే ఒక పక్కన ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఒక పక్క ప్రొటెక్ట్ కూడా ఉంది. జాగ్రత్త గమనించాలని చెప్పేటువంటి విషయాన్ని నేను లౌకికంగా చెప్పడం లేదు, కేవలం ధార్మికంగానే చెప్తున్నాను. ఆ గురువు దశమ కేంద్రంలో ఉండడం వల్ల రాజ్యస్థానంలో గురువు ఉండడం వల్ల ఎవ్వరు ఎంత దాడి చేసినప్పటికీ యుద్ధ వాతావరణం వచ్చినప్పటికీ కూడా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. మనం విజయాన్ని సంపాదిస్తుంటాం. ఎటువంటి గ్లాని చేయలేరు మన యొక్క ధర్మమునందు కానీ దేశం నందు కానీ. అదేవిధంగా షష్టాధిపతి భోగస్థానాధిపతి శనేశ్వరుడు కూడా రాహుతో చేయడం వల్ల రోగ బాధలు అనేకంగా ఉండేటువంటి అవకాశాలు, కొత్త రోగాలు సృష్టింపబడాలంటే ఇతర దేశీయులు కానీ ఇతరులు కానీ మన పైన వేరేటువంటి రోగాలు ప్రబలించే విధంగా వ్యవహరించవచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. తర్వాత పంచమాధిపతి గురువు మంచి వృత్తి స్థానంలో దశమ కేంద్రం ఉండడం వల్ల స్త్రీ శిశు సంక్షేమానికి, వైద్య రంగానికి, తర్వాత శాస్త్రీయ రంగానికి, అంతరిక్ష పరిశోధనకు కానీ, భౌతిక రసాయన శాస్త్రానికి కానీ చాలా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక రంగం చాలా పురోభివృద్ధి అవుతుంది. అందరిలో కూడా ఆధ్యాత్మికత పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. అందరిలో కూడాను భక్తి చాలా విశేషంగా పెరుగుతుంది. మరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ధనస్థానాధిపతి బుధుడు
అష్టమంలో శుక్రుడితో చేరున్నాడు అంటే నీచభంగ రాజయోగం అంటారు. శుక్రుడికి ఉచ్చస్థానం మీనం, ఉచ్చస్థానం, బుధుడికి నీచస్థానం మీనం. దీనివల్ల ఏమిటంటే నీచభంగ రాజయోగం అంటారు. అంటే బంతి ఎంత బలంగా కిందికి వెళితే అంత బలంగా పైకి వచ్చినట్టుగా. అంటే మొట్టమొదటిగా చాలా కిందికి వెళ్ళిపోయినప్పటికీ, కొంత కిందికి వెళ్ళిపోయినప్పటికీ అదే స్థాయిలో పైకి వస్తుంది. మనకు ఆర్థిక స్థితి కూడా చాలా ఉన్నత స్థితికి, మన భారతదేశం చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. ఆర్థిక లోటులు పరిపూర్ణం అంటే పూర్చేటువంటి అవకాశాలు ఉంటాయి. జీడిపి వృద్ధి రేటు చాలా పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. వర్షం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగం అంతా కూడాను అనుకూలంగా ఉంటాయి. కానీ మన దేశంలో అనేటువంటి దాడులు మాత్రం, ప్రముఖమైనటువంటి దాడులు మాత్రం జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రముఖ రాజకీయ నాయకులకు కానీ, ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వారికి కానీ కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే శని రాహు యుతి వలన, కాలసర్పయోగం వలన ఇది కారణం. రెండవది ఏమిటంటే గురువు ఈ సంవత్సరం 3 రాశుల్లో ప్రవేశం చేస్తున్నారు. 3 రాశుల్లో ప్రవేశం చేయడం వల్ల దానికి ఫలితము కొంచెం విశేషమైనటువంటి కొద్దిగా గ్లాని ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటంటే వృషభం, మిథునం, అధికారులైన కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వస్తూ ఉన్నారు. దానివల్ల కూడా కొంత జన నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు నేను చెప్పేటువంటి భయాందోళన గురి కావడం కాదు. దీని కొరకు మనం అనుష్ఠానం చెయ్యాలి. మన దేశం కొరకు మనం ఏం చెయ్యాలి, మన యొక్క కులదేవతను భగవంత ఈశ్వర, మనం మన దేశం, ఈ దేశంతో సుభిక్షంగా ఉండాలి, ధర్మము ఎటువంటి జ్ఞానం జరగకుండా కాపాడమని మంత్రశక్తి, ఎందుకంటే మంత్రాధీనంతో దేవతం, భగవంతుడు మంత్రానికి ఆధునై ఉంటారు. కాబట్టి మీకు ఏ దేవతా మంత్రము వస్తున్నో ఆ దేవతా మంత్రంతో అనుష్ఠానం చేయాలి అని మనవి చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడాను విద్యాపరంగా చాలా హితోధికమైన వృద్ధి, వైద్యాలయాలు, తర్వాత విద్యారంగంలో కొత్త కొత్త యూనివర్సిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త చట్టములు అంటే మన ధర్మానికి అనుకూలమైనటువంటి కొత్త చట్టాలన్నీ కూడాను ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం అనేటువంటిది అన్ని కూడా జరుగుతాయి. తర్వాత వ్యాపార రంగం, బ్యాంకింగ్ వ్యాపార రంగం అంతా కూడా, సంక్షేమ పథకాలంతా కూడాను మంచి ఉన్నత స్థితిలో ఉంటాయి. ఆరంభంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఒక 2 మాసాలు ఈ యొక్క షష్టత్రం కూడా వెళ్ళిపోయే వరకు. షష్టత్రం కూడా ఎప్పుడైతే వెళ్ళిపోతుందో 2 మాసాల తర్వాత మనకు ఆర్థిక రంగం చాలా, అంటే నేను చెప్తాను కదా, ఎంత బండి కిందికి వెళ్తుందో అంత పైకి వెళ్తుంది. ఈ 2 మాసాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆషాఢం, శ్రావణ మాసం నుంచి చాలా మన దేశం చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. ఇతర దేశాలు కూడాను మన దేశానికి సరైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వడం, మన దేశం చాలా అభివృద్ధి దశలో ఉండడం, ఇతర దేశాలను అందరిపైన కూడా నాయకత్వాన్ని వహించేటువంటి విధంగా ఉండడం అనేటువంటిది కూడా మనకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇది మనకి దేశం యొక్క పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు. తర్వాత ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, మనకి మోఢ్యాలు, తర్వాత గ్రహణాలు, వాటి యొక్క ఫలితాంశం ఇలా ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ సంవత్సరం అంతా కూడా జ్యేష్ఠ బహుళ శుద్ధ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి గురుమోఢ్యం ఉంటుంది. ఈ గురుమోఢ్యం నుండి ఒక నెల రోజులు మనకి గురుమోఢ్యం ఉంటుంది. ఈ గురుమోఢ్యంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అంటే ప్రధానంగా జ్యేష్ఠ మాసంలోనే మనం శుభకార్యాలు చేస్తాం. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠములు. జ్యేష్ఠ మాసంలో 15 రోజులు శుభకార్యాలు చేయవచ్చు, 15 రోజులు శుభకార్యాలు పనికిరావు. ఆషాఢమాసం ఇలాగూ మనం చేయం కాబట్టి అది ఇబ్బంది లేదు. తర్వాత మార్గశిర శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి, అందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం కొరకు చెప్తున్నాను. సుబ్రహ్మణ్య షష్ఠి నుండి మహాశివరాత్రి, మాఘ బహుళ అమావాస్య, మహాశివరాత్రి వరకు కూడా ఎలాంటి శుభకార్యం లేదు. శుక్రమౌఢ్యం ఉంది. 90 రోజులు శుక్రమౌఢ్యం ఉన్న కారణంగా ఎలాంటి శుభకార్యములు చేసేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం లేవు. ఆ 3 మాసాలు తర్వాత ఇక 15 రోజులు శుభకార్యాలు చేసేటువంటి అవకాశం లేదు. తర్వాత ఈ సంవత్సరం గ్రహణాల విషయంలో అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మొన్న చాలా ఎంతో మంది ఫోన్లు చేసి మన గ్రహణం ఉందా, టీవీలలో చెప్పడం గ్రహణాలు ఉందని, గ్రహణం ఉందని. ఇవన్నీ కూడా ప్రతి మాసం కూడా ఎక్కడో కూడా గ్రహణం ఉంటుంది.
గ్రహణం లేనటువంటి మాసం ఉండదు. ఎక్కడో దగ్గర గ్రహణం ఉండగా ఉంటుంది. అది గ్రహణాలన్నీ మనం పాటించడానికి వీల్లేదు. మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం గ్రహణం పాటించుకోవాలి. మనకి ఈ సంవత్సరం 2 గ్రహణాలు వచ్చినాయి. ఒకటి భాద్రపద పౌర్ణిమ 7వ తారీఖు, సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం. అదేవిధంగా పాల్గొన శుద్ధ పౌర్ణిమ అంటే కావణ పౌర్ణిమ, హోలీ ఆ సమయంలో చంద్రగ్రహణం ఉంది. ఈ 2 గ్రహణాలు మాత్రమే మనకి ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ గ్రహణ సమయంలో ఆయా నక్షత్రాల వారికి అందరూ కూడా చెప్తారు. అప్పుడు ఆ సమయంలో రాస్తారు. ప్రధానంగా ఈ చంద్రగ్రహణము శతభిష పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి ప్రధానంగా ఉంటుంది. చాలా అన్ని రకాలుగా అనేక మంది అనేక నక్షత్రాలు చెప్తూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు. ఏ నక్షత్రంలో ఏ రాశిలో గ్రహణం పడుతుందో వారికి మాత్రమే శాంతి ఉపశమనం చేసుకోవాలి ప్రధానంగా. తర్వాత పాల్గొన మాసంలో సింహరాశిలో పడుతుంది కాబట్టి ఆ సింహరాశి వారికి పుబ్బా నక్షత్రంలో పడుతుంది. ఆ పుబ్బా నక్షత్రం సింహరాశి వారు మాత్రం ఆ గ్రహణ శాంతి చేసుకోవాలి. మిగతా వాళ్ళు చేసుకోవడం మంచిదే, కానీ నాకేదో దోషం ఉంది అని చేసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మనము ఏది పూజ చేసినా ఏ అనుష్ఠానం చేసినా బలహీనంతో చేయకూడదు. మనం భగవంతుడి యందు ప్రేమతో కృతజ్ఞతాభావంతో చేయాలి. బలహీనంతో కామ్యంగా చేయడం విషయం కామ్యంగా చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి భయాందోళనతో చేయకూడదు అన్నది మా యొక్క అభిప్రాయం. కనుక ఈ గ్రహణాలు విధంగా ఉన్నాయి. ఈ విధంగా దేశం యొక్క పరిస్థితి, మౌఢ్యం యొక్క పరిస్థితి, తర్వాత మౌఢ్యంలో చేయకూడనటువంటి పనులు, శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు. తర్వాత గ్రహణం యొక్క సమయంలో మనం ఏ అనుష్ఠానం చేసుకున్నా కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతూ ఉంటాం. గ్రహణ శాంతి చేసి ఎవరు చేసుకోవాలని విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా అందరికి కూడా నాకు ఏ విధంగా ఉంది, మా పిల్లలకి ఏ విధంగా ఉంది అనేటువంటి అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం. వారికి ఈ రాశి ఫలాలు 12 రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. వారంతా కూడాను దయచేసి నేను చెప్పేటువంటిది ఏమిటంటే, ఫలితాంశం నేను చెప్పే ఫలితాల మీద దృష్టి పెట్టకండి, చెప్పే పరిహారాన్ని దృష్టి పెట్టండి. ఫలితం మీద దృష్టి పెట్టి పరిహారం మర్చిపోతూ ఉంటాం. అందుకని దాని కొరికి పరిహారం మీద మాత్రం దృష్టి పెట్టుకోండి. మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా 2వ పాదం మేషరాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అంటే 2 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఖర్చు పెడతారు. అది నా అభిప్రాయం అంటే శుభకార్యానికి మనం ఖర్చు పెడితే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంపాదించిన సంపాదన కూడా పోతుంది అనుకోండి. కాబట్టి శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక దాని మీద ఆందోళన చెందక్కర్లేదు. ఒకటి, ఈ మేషరాశి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం ఏలినాటి శని ఆరంభ సమయం. అంటే ఇప్పటి నుండి 7.5 సంవత్సరాలు వారికి ఏలినాటి శని ఉంటుంది. సాడేసాల్ శని అంటాం కదా. నిజస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. దానివల్ల అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. తర్వాత గురువు ఏమో 3వ స్థానం, తృతీయ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. మే 14 నుండి, మే 14 వరకు బాగా ఉన్నాడు గురువు. మే 14 నుంచి తృతీయ స్థానంలోకి వస్తున్నాడు. అంటే గురువు శని ఇద్దరు కూడా బాగలేకుండా ఉన్నారు. తర్వాత రాహు కూడా బాగలేడు. కనుక ఈ సంవత్సరం వారు శనేశ్వరుడికి ప్రీతిగా జపము, దానాదులు, నువ్వులు దానం చేయడం, జపాదులు చేయడం, ప్రతి శనివారం కూడాను ఆంజనేయ స్వామికి రావి చెట్టుకు ప్రదక్షిణ సేవ చేసుకోవడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని యొక్క బాధ నివృత్తి అవుతుంది. అదేవిధంగా మాస శివరాత్రి రోజున, అంటే మాస శివరాత్రి అంటే తెలుసు ఉంటుంది, అమావాస్య ముందు రోజు వచ్చేటువంటిది మాస శివరాత్రి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. 7.5 సంవత్సరాలు, ఈ సంవత్సరం 7.5 సంవత్సరాలు మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయించండి. మీకు ఎటువంటి శని బాధలు ఉండవు. ఏనాటి శని బాధ తొలగిపోవాలంటే ఒకటి, మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం ప్రదక్షిణ సేవ చేసుకోవడం. ఇవి 2 చేస్తే శనేశ్వరుడికి బాధ ఏమాత్రం కూడా ఉండదు. తర్వాత బృహస్పతికి ఉపశమనం కొరికి, బృహస్పతి కూడా గురువు బాగలేడు, దాని కొరికి దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణ చేసుకోండి. గురు దత్తాత్రేయ స్వామి యొక్క కవచం, తర్వాత గురువుల యొక్క దర్శన, పీఠాధిపతుల యొక్క దర్శన భాగ్యం, దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం
ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటే ఆ గురువు యొక్క బాధను కూడా తొలగిపోతుంది, శనేశ్వరుడి యొక్క బాధ కూడా తొలగిపోతుంది. దత్తాత్రేయ స్వామి వజ్ర కవచాన్ని మీరు పారాయణం చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి బాధలు కూడా ఉండవు. తర్వాత వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 4వ పాదం, రోహిణి మృగశిర 2వ పాదం. రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, మొదటి 2 పాదాల వారికి వృషభ రాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ విధంగా ఉంది వృషభ రాశి వారికి. కానీ వృషభ రాశి వారికి శనేశ్వరుడు చాలా బ్రహ్మాండం ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. తర్వాత రాహు ఏకాదశంలో ఉన్నాడు. తర్వాత గురువు 2వ స్థానానికి వస్తున్నాడు. రేపు మే 14 నుంచి 2వ స్థానానికి వస్తున్నాడు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు చాలా బ్రహ్మాండంగా ఉంది. వివాహం చేయవలసినటువంటి అమ్మాయిలు ఎవరంటే తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే గురువు బలం ఉన్నప్పుడే స్త్రీనాం గురుబలం ముఖ్యం, పుంసాం ముఖ్యం రవేర్బలం ఉన్నారు. గురుబలం ఉన్నప్పుడు వివాహం చేస్తే వారు అన్యోన్యంగా ఉంటారు. వారికి చాలా బ్రహ్మాండ కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కనుక వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే ఆడపిల్లలకి కానీ మగపిల్లలకు కానీ తప్పకుండా చేసి సంవత్సరం శుభకార్యం చేయండి. చాలా బాగుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ కూడా విద్యార్థులంతా కూడా కొంచెం కష్టపడి మంచి ఉన్నత స్థితిని పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందరూ కూడా ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు లేకుండా అందరూ ఆరోగ్యంగా చాలా బాగుంటారు. వృషభ రాశి వారంతా కూడాను. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇతోచితంగా మనకు అందరూ బాగున్నప్పుడు చేయడం కాదు, బాగున్నప్పుడు మనం భగవంతుని కొలవాలి. కాబట్టి ఈ సంవత్సరం వృషభరాశి వారికి చాలా బాగుంది. వారు అయినప్పటికీ కూడా మంత్రస్థానాధిపతి బుధుడు అధిష్టాన దేవత విష్ణుమూర్తి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వల్ల వారికి ఆనందంగా సౌఖ్యంగా ఉంటారు. వారి మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 3 పాదాల వరకు కూడా మిథున రాశి వర్తిస్తుంది. వారికి సంవత్సరం 14 ఆదాయం, వ్యయం 2, తర్వాత రాజపూజ్యం 4, అవమానం 3. ఈ విధంగా ఉంది. మిథున రాశి వారికి మధ్యస్థంగా ఉంది. మధ్యస్థంగా అంటే అటు చెడు లేదు, అటు అంతగా మంచి లేదు. అంటే శనేశ్వరుడు సామాన్య స్థితిలో అంత పెద్దగా చెడుపు చేయడు, అలానే పెద్దగా మంచి చేయడు. అలాగే గురువు కూడా చెడుపు ఏం చేయడు, మంచి అంత పెద్దగా చేయకపోయినా చెడుపు చేయడు. కానీ జన్మంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి బాగుంటుంది. జన్మస్థానం ఉండడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి బాగుంటుంది. కనుక ఆధ్యాత్మికంగా అనుష్ఠానం బాగా చేయడం వల్ల, జపము గురుపదేశ మంత్రం గాని చేయడం వల్ల, దేవతా సేవ ప్రదక్షిణ సేవ చేయడం వల్ల, ఇష్టదేవం ఎవరైనా పర్వాలేదు, ఆంజనేయ స్వామి గాని ఈశ్వరుడికి గాని అభిషేకాది కార్యక్రమం చేయడం వల్ల వారు శక్తిని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత బాగైనప్పుడుగా ఆ శక్తి మనకు భగవంతుడి యొక్క శక్తి మనకు ఉపయోగపడుతుంది. కనుక వారు కూడా ఈ సంవత్సరం అమ్మవారిని విశేషంగా సేవ చేయడం, దుర్గామ్మవారి ప్రదక్షిణ సేవ చేయడం వల్ల చాలా ఉపశమనాన్ని పొందుతారు, మంచిని చేయగలుగుతారు, శుభకార్యాలను కూడా చేయగలుగుతారు. ఈ సంవత్సరం వివాహ శుభకార్యాలను కూడా చేయగలుగుతారు. ప్రధానంగా విద్యార్థులు ఈ సంవత్సరం మిథున రాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి విద్యార్థులంతా కూడా. అలాగే మేషరాశి వారు కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల విద్యార్థులు
చక్కని విద్యను చక్కైనటువంటి అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పొందుతాం. అలాగే తర్వాత కర్కాటక రాశి పునరుసు 4వ పాదం, పునరుసు పుష్యమి ఆశ్లేష, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వారికి కూడా కర్కాటక రాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా ఉపశమనం, అంటే పర్వాలేదు బాగానే ఉన్నాము అనేటువంటి పరిస్థితి ఉన్నటి వరకు కూడా అసలు ఏమాత్రం కూడా బాగా లేకుండా అష్టమ శని ఉండడం వల్ల కొంచెం ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి వారికి వస్తుంది. అంతగా బాగా లేకపోయినా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి బాగుంది. గురువు వ్యయస్థానంలో ఉండడం వల్ల ధార్మికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. అంటే యజ్ఞాల క్రతువులు అనుకోండి, దానాలు అనుకోండి, ధర్మాలు అనుకోండి, అటువంటి ఖర్చులు కొద్దిగా విశేషంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండాలంటే ఈ అష్టమ శనిలో ఉన్నటువంటి ఆరంభమైనటువంటి అనారోగ్య సమస్యని అది కొంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఇంకా వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తర్వాత ఈశ్వరుడు యొక్క సేవ తప్పకుండా చేసుకోవాలి. ఈశ్వరుడికి ప్రదోష కాలంలో అర్చన గాని అభిషేకం గాని చేసుకోవడం వల్ల చాలా విశేషమైన పుణ్య ఫలాన్ని పొందుతారు. దానాలు, తర్వాత గోసేవ విశేషంగా చేయాలి. ఈ సంవత్సరం వాళ్ళు కర్కాటక రాశి వారు ఏమిటంటే ప్రధానంగా భాగ్యస్థానంలోకి శనిష్ఠుడు రావడం వల్ల గోసేవ చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఆవుకి అమావాస్య రోజున గాని లేదా శనివారం రోజున గాని గోవుకు గ్రాసం పెట్టడం, గోవుకి ప్రదక్షిణ సేవ గాని నమస్కారం చేసుకున్నా పర్వాలేదు. విశేషంగా గోసేవ చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. తర్వాత సింహరాశి మఖ, తుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి సింహరాశిగా వర్తిస్తుంది. ఈ సింహరాశి వారికి రాజపూజ్యం ఆదాయం 11, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. ఈ విధంగా ఉంది. అంటే ఈ రోజు వచ్చింది ఈ రోజు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. సామాజికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్య అవమానాలు కొద్దిగా బాగలేవు. కాబట్టి సింహరాశి వారు ప్రధానంగా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ప్రధానంగా అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకూడదు. ఏదైనా తినవరికి వచ్చినప్పుడు మాత్రమే ఆలోచన చేయాలి. సాధ్యమైనంత వరకు ఎవరికి జనరల్ గా అంటే సలహా సంప్రదింపులు ఏది ఇచ్చినా మన మంచి కొరకే ఇచ్చినా పెద్దవాళ్ళు, ఇంటికి పెద్దవాళ్ళు మంచి కొరకే ఇస్తారు. కానీ ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. సహజసిద్ధంగా మనం ఏ మాట మాట్లాడినా 2 అర్థాలు వస్తాయి ఏ మాటకైనా కూడా. అది మన కర్మ బాగాలేనప్పుడు, మన గ్రహచారం బాగాలేనప్పుడు ఏంటంటే అది తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి కాస్త మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయించడం మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరం వారికి అష్టమ శని, శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా చాలా తీసుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు శని రాహు కలిసి ఉండడం వల్ల కూడాను వీరికి ఒక్కరికి నేను ప్రధానంగా సూచిస్తున్న సింహరాశి వారికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రధానంగా సింహరాశి వారు కొంచెం జాగరూకులై ఉండాలి. వారు విశేషంగా గురువు కాకపోతే అంటే శనీశ్వరుడు అష్టమ స్థానం ఉన్నప్పటికీ గురువు లాభస్థానంలో ఉండి కాపాడుతూ ఉన్నాడు. కాపాడుతారు తప్పకుండా. అయినప్పటికీ ఎటువంటి ప్రభావం లేకుండా వరకు శనికి ప్రీతిగా తైలాభిషేకం, తర్వాత శనికి జపం అవశ్యంగా చేయించాలి. తప్పకుండా శనికి 19,000 జపం చేయించడం మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు లేదా కనీసం శనివారం రోజు తైలాభిషేకం చేసుకోవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ, ఆంజనేయ స్వామికి అర్చన ఇవి చేయాలి. ఈ శనిత్రయోషి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరంలో శనిత్రయోషి వస్తూ ఉంటుంది. శనిత్రయోషి, శని అమావాస్య ఈ ఎప్పుడు వచ్చినా కూడా శనికి తైలాభిషేకం చేయించండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇవి తప్పకుండా చేయాలి. ప్రతి మాస శివరాత్రి ఖచ్చితంగా అభిషేకం చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆంజనేయ స్వామి ప్రతి శనివారం ప్రదక్షిణ సేవ, మాస శివరాత్రికి రుద్రాభిషేకం, ఈ 2 తప్పకుండా ఆచరణ చెయ్యాలి ఈ సింహరాశి వారు ఈ సంవత్సరాన్ని వరకు కూడా అంతం వరకు కూడాను. ఇది గుర్తుపెట్టుకోండి. జాగరూకులై ఉండాలి. అంటే జాగరూకులు అంటే మౌనంగా ఉండాలి. ప్రధానంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త
మొత్తం 4 పాదాలు. చిత్త 1, 2, 3 పాదాల వారికి కన్యారాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం 14 ఆదాయం, వ్యయం 2. తర్వాత రాజపూజ్యం 6, అవమానం 6. వీరికి ఈ విధంగా ఉంది కన్యారాశి వారికి. మరి కన్యారాశి వారి ఈ సంవత్సరం శనైశ్వరుడు 7వ స్థానంలోకి వస్తున్నాడు రాహుతో చేరి. ఈ 7వ స్థానంలో కుటుంబ స్థానం, వివాహ స్థానం కూడా కాబట్టి ఈ కన్యారాశి వారు సాధ్యమైనంత వరకు వివాదాల జోలికి లేకుండా, కుటుంబంలో వివాదాల జోలికి లేకుండా, ఎక్కువ భార్యతోటి కానీ, భార్య యొక్క భర్తతో కానీ కలహాలకు దూరంగా ఉంటే మంచిది. అది తర్వాత రాజ్యస్థానంలో గురువు ఉన్నాడు, ధనగంగారు మంచి దశమ కేంద్రంలో. అనుష్ఠానం ఎంత చేస్తే, ఎంత జపం చేస్తే అంత ఫలితాన్ని పొందుతారు దశమ స్థానంలో. తర్వాత వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా ప్రమోషన్స్ లో కానీ, లేదా తోటివారి ఉద్యోగులతో కానీ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవస్థ ఉంది. వారికి అంతగా భయపడాల్సింది లేదు. కుటుంబ విషయంలో కుటుంబ కలతలు, కుటుంబ కల్లుగలములు, కుటుంబ కలహాలు, ఇటువంటి అంటే కుటుంబంలోనికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఇటువంటి వల్ల మనస్సు ఆందోళన చెందుతుంది. వారి వరకు ఏం కాదు, ప్రధానంగా కుటుంబ విషయంలో కొద్ది ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వారి సంవత్సరం శనైశ్వరుడికి, తర్వాత అమ్మవారికి సేవ చేసుకోవాలి. అమ్మవారికి ప్రదక్షిణ సేవ చేసుకోవాలి ప్రతి మంగళవారం కూడాను. తర్వాత శనైశ్వరుడికి కూడాను ప్రతి శనివారం శనైశ్వరుడికి ప్రీతిగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణ సేవ చేసుకోవడం, లేదా శనికి తైలాభిషేకాలు చేయించడం వల్ల కూడా ఉపశమనం అవుతుంది. వీరు ఏదైనా గురువు దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా తీర్థయాత్రలు సేవించడం, తీర్థయాత్రలో అన్నదానాలు సేవలు చేయడం, తీర్థయాత్రల్లో ఉండడం, వెళ్ళి రావడం కూడా, తీర్థ స్నానం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని కన్యారాశి వారు పొందేటువంటి అవకాశం. తర్వాత తులారాశి, వీరికి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ. స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఇది తులారాశిగా వర్తిస్తుంది. వారు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2గా ఉంది. వారికి సంవత్సరాంతం కూడాను శనైశ్వరుడు 6వ స్థానంలో ఉండడం, శని మంచి స్థానంలో ఉన్న, పాపస్థానంలో, పాపగ్రహం పాపస్థానంలో ఉంటే మంచిది. 6వ స్థానంలో ఉన్నాడు, మంచిదే. తర్వాత భాగ్యస్థానంలోకి గురువు ఉండడం, 14 నుంచి భాగ్యస్థానంలోకి రావడం కూడా మంచిగానే ఉంటుంది. వారు ప్రత్యేకంగా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ వారి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల వారు శుభాన్ని పొందుతారు. వారి సంవత్సరం అంతా కూడా ఆనుకూల్యత చాలా బాగుంటుంది. కుటుంబ వృద్ధి, తర్వాత శుభకార్యాలు చేయడం, ఆడపిల్లలకు కూడా చక్కగా ఏదైనా వివాహ ప్రయత్నాలు ఉంటే చేసి వివాహాలు చేయడం, మగపిల్లవాళ్ళకు కూడా వివాహం చేయడం, విద్యార్థులకు కూడా మంచి మార్క్స్ రావడం, చాలా ఉన్నత స్థితిలో ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ తులారాశి వారికి. తర్వాత వృశ్చిక రాశి, విశాఖ 1వ పాదం, అనురాధ జ్యేష్ఠం, అనురాధ నక్షత్రం జ్యేష్ఠాంతం. వీరికి వృశ్చిక రాశిగా వర్తిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2, ఈ విధంగా ఉంది. వారికి సంవత్సరం శనైశ్వరుడు 5వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 8వ స్థానంలో గురువు ఉన్నాడు. 8వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటూ ఉంటది. అంటే అలానే పెద్దగా ఏమీ లేదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఎసిడిటీ, పుట్ట సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత శనైశ్వరుడు కూడా 5వ స్థానంలో ఉండడం వల్ల పెద్దవాళ్ళకి పిల్లలతో చిన్న చిన్న కలహాలు ఉండడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. ప్రత్యేకంగా అంటే ఎక్కువ చెడుపు చేయడు, ఎక్కువ మంచి చేయడు శనైశ్వరుడు. గురువు మాత్రం కొద్దిగా చెడు స్థానంలో ఉన్నాడు, కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రధానంగా అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ గురువుకి ప్రధానంగా గురువారం రోజున గురువుకి ప్రదక్షిణ సేవ చేసుకోవడం, ఆవుకి శనిగలు దానగా పెట్టడం, శనిగలు దానం ఇవ్వడం బ్రాహ్మణుడికి, తర్వాత గురువారం రోజున ఈశ్వరుడికి అభిషేకం చేయడం, ఇవి చేయడం వల్ల ఉపశమనం జరుగుతుంది.
దత్తాత్రేయ స్వామి పారాయణం ఏదైనా దత్తాత్రేయ వజ్ర కవచం కానీ దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం కానీ దత్తాత్రేయ మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల కానీ మీకు ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే పీఠాధిపతుల యొక్క స్వాముల యొక్క గురువుల యొక్క దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. తీర్థయాత్రలందు తర్వాత హితోచితంగా అన్నదానాది కార్యక్రమాలు, విద్యాదానము ఇటువంటి కార్యక్రమం చేయాలి. తర్వాత విద్యాదానం అంటే పుస్తకాలు ఇప్పించడం అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ధనుస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ధనుస్సు రాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5, అంటే 5 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు. ఎంత వస్తుంటే ఖర్చు పెట్టడం అది ఒక విషయం, ధార్మికమైన ఖర్చు. ఎందుకంటే ధనుసు రాశిలో సప్తమంలో గురువు వస్తున్నాడు, గురువు 14 వస్తున్నాడు. ధార్మిక సంబంధమైన ఖర్చులు, ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు చాలా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభకార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆదాయం వ్యయం సమానంగా ఉంటుంది. రాజపూజ్య అవమానాల దగ్గర కొంచెం జాగ్రత్తలు, సామాజికంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. దానివల్ల కొంచెం మౌనంగా ఉంటే మంచిది సాధ్యమైనంత వరకు. రాజపూజ్య అవమానం ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాస్త మౌనంగా ఉండాలి. సమాజంలో కాస్త అంటి ముట్టినట్టుగా ఉండడం అంటుంటే చేస్తే బాగుంటుంది. తర్వాత అర్ధాష్టమ శని ఉండడం వల్ల సప్తమంలో గురువు ఉండడం వల్ల ప్రొటెక్ట్ చేస్తాడు. అర్ధాష్టమ శని ఉండడం వల్ల కొంచెం ఆరోగ్యమైనటువంటి జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. వారికి శనేశ్వరుడి యొక్క సేవ, శనేశ్వరుడి యొక్క ఆనుకూల్యత కొరకి, అననుకూలతను తొలగిపోవడానికి కొరకి, అరిష్టాన్ని తొలగిపోవడానికి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ చేయడం అనేటువంటి మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం, ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి. మంత్రస్థానం సుబ్రహ్మణ్య స్వామి మంత్రస్థానం, సుబ్రహ్మణ్య అనుష్ఠానం చేయడం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. తర్వాత మకర రాశి ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం ధనిష్ట, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాల వారికి మకర రాశిగా వర్తిస్తుంది. వారికి మకర రాశి వారికి ఆదాయం 8, తర్వాత వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ విధంగా ఉంది. మకర రాశి వారికి సంవత్సరంతో సాడసాక్షిని వెళ్ళిపోయింది. 7.5 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఆ 7.5 సంవత్సరాల్లో ప్రధానంగా ఏదైనా 2.5 సంవత్సరాలు కొద్దిగా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ సాడసాక్షిని ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక 2.5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పెడతాం. దాని ప్రభావమే మిగతా దాని కూడా వస్తూ ఉంటుంది. జనరల్గా అంటే కోలుకోవడానికి టైం పడుతుంది కనుక. తర్వాత ఈ సంవత్సరం వారికి గురువు బాగలేడు, శుభేష్ఠుడు చాలా బాగున్నాడు. ఏనాడ్చిన వెళ్ళిపోయింది. గురువు మాత్రం 6వ స్థానంలో ఉన్నాడు, రోగస్థానంలో ఉన్నాడు. కాబట్టి గురువుకి ఆరోగ్య సమస్యలు, గురువు వలన ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారి సంవత్సరం గురువు యొక్క ఉపశమనం కొరికి వారు తప్పకుండా దత్తాత్రేయ వజ్రకవచం పారాయణం చేసుకోవాలి. ఈశ్వరుడికి ప్రదోష కాలంలో త్రయోదశి రోజున, సహజంగా నెలలో 2 త్రయోదశులు వస్తాయి. సాయంత్రం త్రయోదశిని ప్రదోష సమయం అంటారు. ఆ సాయంత్రం త్రయోదశి ఉన్నప్పుడు ఈశ్వరుడికి అభిషేకం కానీ, అర్చన కానీ, బిల్లువార్చన కానీ చేయించడం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. గురువు యొక్క అనుగ్రహానికి ప్రధానంగా దానం ప్రధానమైనది, అన్నదానం ప్రధానమైనటువంటిది. తర్వాత ఆధ్యాత్మిక సేవ, తీర్థయాత్ర, తీర్థ స్నానము ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ మకర రాశి వారు. తర్వాత కుంభరాశి వారికి ధనిష్టాయత్ర 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు వారికి కుంభరాశిగా వర్తిస్తుంది. ఈ కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ విధంగా ఉంది. వారికి సంవత్సరం ఏలినాడు శని ద్వితీయంలో క్షీర దశలో ఉంది. వారికి
రెండవ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు అంటే ధనము కుటుంబం మీద ప్రభావం చూపిస్తాడు. ధనం మీద కుటుంబం మీద, ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనం మీద కుటుంబం మీద, కుటుంబ కలతలు, కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు, అనవసరమైన ఖర్చులు కుటుంబం వాళ్ళు, ఈయన చేయకపోయినా కుటుంబం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ గురువు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఎవరో ఒకరు బాగుండాలి, ఒకరు ఇబ్బంది పెడుతున్నా ఒకరు ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి దాని యొక్క ప్రభావం అంతగా ఉండదు, కొంత ఉంటుంది, అంతగా ఉండదు. కానీ ఈ సంవత్సరం వివాహ శుభకార్యాలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. పిల్లలకి చాలా అనుకూలమైన కుంభరాశి వారికి తప్పకుండా ఆ ప్రయత్నాలు చేసి వివాహ శుభకార్యాలు చేయండి. విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కుంభరాశి వారికి అందరూ కూడాను వారి చక్కగా చదువుకొని ఉన్నత స్థానాన్ని పొందేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. వారు ఈ సంవత్సరం ప్రధానంగా మాస శివరాత్రికి రుద్రాభిషేకం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ ఇవి చేసుకుంటే సరిపోతుంది. రావి చెట్టుకు ఆంజనేయ స్వామికి, తర్వాత మాస శివరాత్రి అభిషేకం, తర్వాత ఈ ఆంజనేయ స్వామి సేవ. ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి తైలాభిషేకం చేయడం కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతాం. తర్వాత మీనరాశి, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి, దీనికి మీనరాశిగా వర్తిస్తుంది. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1, ఈ విధంగా ఉంటుంది. వారు ఈ సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల ఆరోగ్యంగా శనేశ్వరుడు యొక్క ప్రభావం ప్రధానంగా నరాల మీద, బోన్స్ మీద, ఇటువంటి వాటి మీద ప్రధానంగా పడుతూ ఉంటాయి జనరల్ సహజ సిద్ధంగా. కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించుకోవాలి. గురువు కూడా సామాన్యంగా ఉన్నాడు, అంటే గురువు శని ఇద్దరు కూడా బాగలేదు ఈ సంవత్సరం. కనుక వారు మీనరాశి వారు తప్పకుండా శనేశ్వరుడికి తైలాభిషేకాలు శనిత్రయోదశి రోజున, మాసశివరాత్రి అభిషేకం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ ఇది చేయించుకోవాలి. తర్వాత గురువుకి కూడా ప్రదోషము అంటే త్రయోదశ ప్రదోషంలో అభిషేకం చేయడం, దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణం చేయడం, లేదా గురువారం రోజున గురువుకి ప్రదక్షిణ సేవ చేసుకోవడం వల్ల వారికి ఇబ్బందులను తొలగిపోయి సుఖ సంతోష ఆయురారోగ్య భాగ్యాలను కలిగి ఉంటారు. అందరూ కూడా జనులంతా కూడాను ఈరోజు పంచాంగ శ్రవణం చేసినటువంటి వారంతా కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తూ అందరూ కూడాను సాధ్యమైనంత వరకు ధర్మాన్ని ఆచరణ చేస్తూ, భగవత్ సేవన చేస్తూ, భగవన్ నామాన్ని జపం చేస్తూ, క్షేత్రములలో ప్రధానంగా ఎవరెవరికైతే బాగులేదని చెప్పినా బాగులేని వారు, బాగున్నవారు కూడాను క్షేత్రములలో, కాశీ క్షేత్రములలో అన్నదానాన్ని విశేషంగా చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలదు. ఎందుకు అంటే మనం ఇక్కడ ఒక 100 మందికి అన్నదానం చేస్తే కాశీలో 10,000 మందికి అన్నదానం చేస్తే 100 మంది చేస్తే ఫలితం, మనకి దగ్గర 100 మంది చేస్తే 100 మంది ఫలితం కలుగుతుంది. కాశీలో 100 మందికి అన్నదానం చేస్తే 10,000 మందికి అన్నదానం చేసిన ఫలం కలుగుతుంది. అన్నదానం అంటే